ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపర్, నేను చదువుకుంటానో కాల్చుకుంటానో మసిగుడ్డగా వాడుకుంటానో లేదా కబోర్డ్ లో వేసుకుంటానో నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. రోజా సెల్వమణిని ఎవరు పట్టించుకోవడం మానేశారు. ఈ రోజు తిరుపతి ఈస్ట్ లో ఆమెని లిటరలీ పోలీస్ స్టేషన్ లో డిటైన్ చేశారు. ఇప్పటిదాకా బయటకు రాలేదు. ఆమె పొద్దున్నే 12 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకు రీచ్ అయింది. ఏబిఎన్ పత్రులు తగలబెట్టినందుకు, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణని ఇష్టం వచ్చినట్టు మాటలన్నందుకు ఆవిడ పోలీస్ స్టేషన్కి అటెండ్ అయింది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మిగతా ఏ రోజుల్లో అన్నా రోజా న్యూస్ చాలా సంచలనంగా మారేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పడవ ప్రయాణంలో ఉన్నాడు కదండి. అంటే వెళ్తానే ఉన్నాడు. పొద్దున 10 ప్రెస్ మీట్ అన్నారు, దాంతో 1 గంట అన్నారు, 2 అన్నారు, 3 అన్నారు. కానీ ఈ ప్రెస్ మీట్ అనేది రాదు. ఆ ఏదరం మాత్రం ఆపట్లేదు. జనాలు ఎవరు లేరు, చూపించిన విజువల్స్ని చూపిస్తున్నారు. సో మొత్తం వాళ్ళ ఛానల్ అంతా బిజీగా ఉంది అతనిపైనే. సో జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ ఛానల్ అందరూ ఈ రోజాని ఎలికాయకలేక వదిలేశారు. ఇవాళ ఎవరు పట్టించుకున్న నాదుడు లేదు. ఈవెన్ కూడా ఈ రోజు పొరపాటున అరెస్ట్ చేశారు అనుకున్నప్పుడు ఓదార్పుకు వస్తాడు. అసలు రోజా విషయానికి వస్తే, ఆమె ఎంత ఆరగెంట్గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఎయిటర్ చిన్న మొక్కేయండి రాధాకృష్ణ గారిని ఎలా తిట్టిందో. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అది కాకుండా మనం ఇక్కడ పత్రులు తగలబెట్టి చూపించలేమండి. లిటరలీ ఆంధ్రజ్యోతి పేపర్ని తగలబెట్టిన కేసు గురించి ఆవిడని తీసుకెళ్లారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. యూజువల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 2 అవర్స్లో బయటకు వస్తుందని. బట్ టైమ్ ఇస్ రైట్ నౌ 4:35 అయినా కూడా ఆమె బయటకు రాలేదు. చూస్తున్న విషయాల ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే, నగరిలో వైసీపీ నుంచి రోజా అవుట్ అనుకున్నాం, కానీ వైసీపీ చిట్టాలోంచి రోజా ఈరోజు అరెస్ట్ అవుతుందేమో అన్న ఒక డౌట్ వస్తుంది. ఇది కేవలం 41 నోటీస్తో సరిపెట్టుకునే కేసులాగా అయితే కనపట్లేదు. మరి కొద్దిసేపట్లో కనుక రోజా రాకపోతే వీళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే యూజువల్గా ఇలాంటి ఇన్వెస్టిగేషన్లో 6 దాటిన తర్వాత ఒకసారి హాస్పిటల్ అంటారు, తర్వాత మ్యాజిస్ట్రేట్ అంటారు, తర్వాత కస్టడీ అంటారు. అది కాకుండా ఈరోజు గురువారం శుక్రశని గడిచిపోయింది అనుకోండి, ఆదివారం అక్కడే ఉండాల్సి వస్తుంది అక్క. ఒకవేళ పొరపాటున అక్కని లోపల పెడితే ఈసారి పీటీ వ్యారెంట్ కింద ఆడుదాం ఆంధ్ర తీసుకొచ్చి పెడతారు. దాంట్లో మ్యాసివ్ కుంభకోణం 60 నుంచి 70 కోట్లు అదొక కుంభకోణం. దీని తర్వాత మళ్ళీ అక్కని బయటకు రానికుండా ఇమీడియట్గా అటాచ్ చేస్తే కనుక, ఒకవేళ దాంట్లో టూరిజం మినిస్టర్గా ఉండి 3 భవంతులు ఎలా కట్టే ఒక్క దాని లెక్కలేంటని కూడా చిట్టాలు లేపడం ఖాయం. ఇప్పటిదాకా రోజా అయితే బయటకు వచ్చిన సీన్ ఏం లేదు. అండ్ లోపల ఏం మాట్లాడతారన్న ఇన్వెస్టిగేషన్ న్యూస్ కూడా రాలేదు. అందరిలానే నాకు కూడా ఒక చిన్న ఆశ, పొరపాటున ఈరోజు అరెస్ట్ చేసి పరేస్తారేమో సందట్లో సడేమియాలా. కానీ పొరపాటున అరెస్ట్ అయితే కనుక జగన్ రాడు, వచ్చే వారం వస్తాడు. వచ్చిన తర్వాత పేపర్లు తగలబెట్టినందుకు, ఆడుదాం ఆంధ్రలో కుంభకోణం చేసినందుకు అరెస్ట్ చేస్తారు అంటారు. విచిత్రం ఏంటంటే, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఈరోజు ఎక్కడ కనపడకుండా పోతున్నాడని న్యూస్ వస్తుంది. ఈ ఆడుదాం ఆంధ్ర కేసులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి శాప్ చైర్మన్, అతని పేరు కూడా ఈ కేసు నమోదవుతుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అతని పేరు కూడా నివేదిక ఇచ్చింది, నాట్ జస్ట్ రోజా. సో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పరారులో ఉన్నాడని న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ప్రకారమే వీ కెన్ ఎస్టిమేట్ ఇక్కడ కోసాలు కదులుతున్నాయి ఒక్కొక్కరికి. ఈ రోజు బహుశా రోజా పాదం బయట పడకపోవచ్చు. యువర్ అండర్ అరెస్ట్ అనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కొంచెం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.